పచ్చిమిర్చి పచ్చడి చేస్తున్నానండి. గ్రీన్ చిల్లీ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇది మనం ఒకసారి చేసి పెట్టుకున్నామంటే 1 మంత్ 2 మంత్స్ వరకు కూడా నిల్వ ఉంటుందండి. అంత బాగుంటుంది. కరెక్ట్ మెజర్మెంట్ తోటి చేసుకుంటే మాత్రం టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. అన్ని కూరగాయలతో చేసుకుంటూ ఉంటాం కదండి మనము పచ్చళ్ళు. ఇలా వెరైటీగా పచ్చిమిర్చితోటి కూడా చేసుకోండి. సూపర్గా ఉంటుంది. టేస్ట్ మాత్రము అందరూ తినేటట్టు ఉంటుందండి. కారం ఏమి ఉండదు. పచ్చిమిర్చి కారం ఉంటుందేమో అనుకోకండి. కారం లేకుండానే ఎలా చేసుకోవాలనేది నేను చూపిస్తానండి. అలాగే నేను పండు మిర్చి టమాటా పచ్చడి కూడా చేశానండి. దాన్ని ఆల్రెడీ నేను పోస్ట్ చేశాను. ఆ వీడియోని ఎవరన్నా చూడకపోతే మాత్రము తప్పకుండా చూడండి. ఆ లింక్ని నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూడండి. అలాగే నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పుడు మనము పచ్చిమిర్చి పచ్చడి ఎలా రెడీ చేసుకోవాలో చూద్దామా. ఇప్పుడు మనం పచ్చిమిర్చిని ఎలా రెడీ చేసుకోవాలో చూపిస్తాను, చూడండి. పచ్చిమిర్చిని నేను 150 గ్రామ్స్ తీసుకున్నానండి. ఈ సైజులో ఈ కలర్లో ఉండాలండి పచ్చిమిర్చి. మరి చిన్నగా గ్రీన్ కలర్లో ఉండకూడదండి, అవి అంత బాగుండవు. అలాగే 3 నిమ్మకాయలు తీసుకున్నాను. జీలకర్ర మెంతుల పొడి తీసుకున్నానండి 4 టేబుల్ స్పూన్లు. పోపు దినుసులు అండి పక్కన పెట్టుకుందాము. దాన్ని కూడా ఇప్పుడు ఆవపిండి అండి 2 టేబుల్ స్పూన్లు ఉంటుంది. అలాగే 1 టేబుల్ స్పూన్ ధనియా పొడి. వీటినన్నిటిని ఈ పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉండదండి, కొంచెం తక్కువే ఉంటుంది, కానీ టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుందండి. ఇలా ఉన్న పచ్చిమిరపకాయలనే తీసుకొని పచ్చడి చేసుకుంటే బాగుంటాయండి. మరి చిన్నగా ఉంటాయి కదండి, ఈ సైజులో ఉండాలండి పచ్చిమిర్చి. అలా అని మన బజ్జి మిర్చిని కాదండి, ఇవి మామూలు మిర్చినేనండి. ఇది మాత్రము ఈ సైజులో ఉండి ఈ కలర్లో ఉన్న పచ్చిమిర్చినే తీసుకోండి. అలాగే పచ్చిమిర్చిని నీట్గా వాటర్లో కడిగేసేసుకొని కాటన్ క్లాత్ ఉంటుంది కదండి, దానితోటి తూడ్చి పక్కన పెట్టుకున్నానండి వాటిని నేను ఇప్పుడు. అలాగే నిమ్మకాయలండి, కొంచెం జ్యూస్ ఎక్కువగా ఉన్న నిమ్మకాయలు తీసుకోండి. కొంచెం పెద్ద సైజు ఉండేటట్టు కూడా చూసుకోండి. జ్యూస్ ఎక్కువ ఉంటేనే మనకి ఈ పచ్చడికి చాలా టేస్ట్ ఉంటుందండి, అందుకని చెప్తున్నాను. చూసారు కదా, ఇప్పుడు నేను ఈ పచ్చిమిర్చిని అన్నిటినీ కట్ చేసుకొని ఒక బౌల్లో వేసి పెట్టుకున్నాను. అలాగే జ్యూస్ కూడా తీసి పెట్టుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 5 టేబుల్ స్పూన్ల వరకు వేసుకోండి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఇది మనము నిల్వ పెట్టుకుంటాం కదండి. ఇలా వేసుకున్న తర్వాత ఆయిల్ కొంచెం ఈటెక్కిన తర్వాత పోపు దినుసులు ఇప్పుడే వేసుకోకండి, తర్వాత నేను చూపిస్తాను. డైరెక్ట్గా మనము కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉంది కదా, వాటిని వేసుకుందాము. ఇవి కొంచెం సేపు మగ్గించుకోవాలండి ఆయిల్లో. తొందరగా అయిపోతుందండి, టైం అయితే ఏమి ఎక్కువ పట్టదు. పచ్చిమిర్చి తొందరగానే ఫ్రై అయిపోతాయి కదండి. చూసారు కదా, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా దోరగా ఫ్రై చేసేసుకోండి. కొంచెం ఫ్రై అయిన తర్వాత మనము పోపు దినుసులను వేసేసుకుందాము. ఇందులో నేను వెల్లుల్లిని కూడా వేసుకుంటున్నానండి. వెల్లుల్లి 1/2 కప్పు వరకు తీసుకోవాలండి, అప్పుడే మనకి ఈ పచ్చడి టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు నేను పోపు దినుసులు అండి, వాటిని ఇలా కొంచెం మధ్యలో ఇలా అనుకొని వేసుకోండి. ముందే వేసుకుంటే ఎక్కువ ఫ్రై అయ్యి మనకు అంత టేస్ట్ ఉండవండి, అందుకని ఇప్పుడు వేసుకున్నానండి వాటిని. చూసారు కదా, అవి కూడా ఫ్రై అయిపోయాయి. ఇప్పుడు నేను కొంచెం బరకగా రుబ్బుకున్నానండి వెల్లుల్లిని. పేస్ట్ లాగా చేసుకోకూడదు, ఎప్పుడే కానీ ఏ పచ్చళ్ళలోకి చేసుకున్నా కానీ వెల్లుల్లిని పేస్ట్ లాగా రుబ్బుకోకూడదు. కొంచెం బరకగా ఉండేటట్టే రుబ్బుకోండి. ఇంకా రోట్లో వేసుకొని దంచుకొని వేసుకున్నారంటే ఇంకా మంచి టేస్ట్ వస్తుందండి ఈ పచ్చళ్ళు చేసుకునేటప్పుడు మాత్రము. ఇప్పుడు మనము ఇలా ఒకసారి కలిపేసేసుకుందాము. ఇలా కొద్దిసేపు ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు మనము పసుపు వేసుకుందామండి. పసుపు ఎప్పుడే కానీ మొత్తము పూర్తిగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇలా వేసుకున్నారంటే చూడడానికి మాత్రం చాలా బాగుంటుందండి, అందుకనే వేసుకుంటున్నాను. ముందుగా వేసుకుంటే అంత కలర్ అనిపించదండి, అందుకనే నేను ఈ హాఫ్ వరకు అయినాక పచ్చడిని ఇప్పుడు వేసుకుంటున్నాను, కలర్ఫుల్గా కనబడుతుంది. పసుపు వేసుకున్న తర్వాత ఒకసారి ఇలా కలిపేసేసుకోండి మొత్తంగా. చూసారు కదండి ఎంత కలర్ఫుల్గా కనబడుతుందో. ఇప్పుడు మనము కరివేపాకును వేసుకున్నామండి. కరివేపాకు కొంచెం ఫ్రెష్గా ఉన్నది చూసుకొని వేసుకోండి, దీని ఫ్లేవర్ వలన ఈ పచ్చడి ఇంకా టేస్టీగా అనిపిస్తుందండి, అందుకని కొంచెం ఎక్కువ వేసుకోండి, బాగుంటుంది. చూసారు కదా, నీట్గా ఏవైనా సరే పచ్చళ్ళు చేసుకునేటప్పుడు కొంచెము ఫ్రెష్గా ఉన్నాయే తీసుకోండి. మనం ఎక్కువ రోజులు నిల్వ పెట్టుకుంటాం కదండి, అప్పటికప్పుడు తినేటిది కాదు కదా. నిల్వ పెట్టుకునేటప్పుడు కొంచెం ఫ్రెష్గా ఉన్నాయి తీసుకొని పెట్టుకుంటే మనకి ఎక్కువ రోజులు ఆ స్మెల్ అనేది, ఆ ఫ్లేవర్ అనేది పోకుండా నీట్గా ఉంటుంది. చూసారు కదా, ఇప్పుడు మనము పొడులన్నీ వేసుకోవాలండి. ముందుగా
జీలకర్ర మెంతుల పొడి వేసుకుంటున్నాను. అలాగే ఆవపిండి వేసుకుంటున్నాను. కొంచెం ధనియాల పొడి కూడా వేసుకున్నానండి. ఇవన్నీ వేసుకున్న తర్వాత సాల్ట్ వేసుకోండి. సాల్ట్ మాత్రం చూసుకొని వేసుకోండి, ఎందుకంటే మనము నిమ్మకాయ జ్యూస్ వేసుకుంటాం కదండి, అందుకని కొంచెం ఎక్కువే పడుతుంది. మీరు కావాలనుకుంటే జ్యూస్ వేసుకున్న తర్వాత కూడా ఒకసారి టేస్ట్ చూసుకొని తర్వాత కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మాత్రము నేను 3 టేబుల్ స్పూన్ల వరకు వేసుకున్నానండి. అలాగే వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోండి, చూడడానికి బాగుంటాయి. మనము అన్నంలో నంజుకొని తినేటప్పుడు కూడా ఇవి పెట్టుకొని తింటే చాలా టేస్టీగా అనిపిస్తాయి. చూసారు కదా, ఇలా ఒకసారి కలిపేసేసుకోండి. అంతేనండి, ఎంతో ఈజీగా అయిపోతుంది. మనము ఆ పొళ్ళు ఉన్నాయి కదండి, అవి వేసుకున్న తర్వాత ఒక 1 మినిట్ వరకు మగ్గనిస్తే సరిపోతుందండి. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టేసేసుకుందాము. కొంచెం చల్లారిన తర్వాత మనం ముందుగా జ్యూస్ తీసి పెట్టుకున్నాం కదండి నిమ్మకాయది, అది వేసేసుకుందాము. లెమన్ జ్యూస్ అంతా ఇలా వేసేసుకోండి. ఇలా వేసుకొని ఒకసారి ఇలా కలిపేసేసుకోండి. ఎంత టేస్ట్ ఉంటుందంటే చాలా బాగుంటుందండి. మీరు కూడా తప్పకుండా ఒక్కసారి అయితే ఇలా చేసుకోండి. ఈ పచ్చిమిర్చితోటి మామూలుగా అన్ని రకాలుగా చేసుకుంటూ ఉంటాం కదండి పచ్చళ్ళు, ఈ పచ్చిమిర్చితోటి మాత్రం చేసుకోండి. తినేటప్పుడు మాత్రము అవి పచ్చిమిర్చి కారం ఎక్కువగా ఉంటుందని అనుకోకండి. ఈ పచ్చిమిర్చి కారం ఉండదండి, తక్కువగా ఉంటుంది. అలాగే ఇందులో మనం లెమన్ జ్యూస్ వేసుకున్నాం కదా, చాలా టేస్టీగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అంతేనండి, ఎంతో ఈజీగా మనము పచ్చిమిర్చి పచ్చడిని ఎలా రెడీ చేసుకోవాలో చూపించాను కదండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అంతకంటే మీకు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ వీడియోలో. థ్యాంక్ యూ.